డబ్బుల పంపిణీపై టీడీపీ జనసేనల మధ్య వివాదం రచ్చరచ్చైంది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల ముందు రోజు ఓటర్లకు డబ్బుల పంపిణీ పూర్తి స్థాయిలో చేయకపోవడంపై రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. డబ్బు తరలిస్తున్న కార్ అడ్డుకోవడంతో పంపిణీ ఆలస్యమైందని చెబుతున్న టీడీపీ నేతలు వాదిస్తున్నారు. 100కి 10 మంది చొప్పున డబ్బులు పంపిణీ చేస్తే ఎలా సరిపోతుందంటూ టీడీపీ నేతలు జనసేన నేతలను నిలదీశారు. ఇరు పార్టీల నేతల గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఏంటంటే పరిస్థితి అంటే ఇక్కడ కాదు ఎక్కడే అవ్వలేదు. కారు ఏదో పట్టుకున్నారు అంటున్నారు. కారు డబ్బుతో వాళ్ళ ఎవరిని నమ్ముతలేదు. ఎవరు పట్టుకున్నారో అందించారు పోలవరం మీరు కాదు 261 బూతు 222 బూతు 265 వరకు ఎంత ఇచ్చారు? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. ఏంటంటే 4 బూతులుగా 3 బూత్ 3500 ఓటింగ్ అండి. 3500 ఓటింగ్కి ఎంత పంచమని ఎంత ఇచ్చారు? ఎవరో నువ్వు మమ్మల్ని పంపో, నిన్ను ఎవరు పంపారు? లక్ష రూపాయలు పట్టుకెళ్తే కోటికి 700 చెప్పిన 110 మందికి 110 మంది 110 మంది ఇచ్చారు కదా. ఇప్పుడు టీడీపీ జనసేనల మధ్య వివాదం రచ్చరచ్చైంది. డబ్బుల పంపిణీకి సంబంధించి జరిగింది. ఇది ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఉదయశ్రీ, ఈ పోలవరం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించడం జరిగింది. అయితే ఆ తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా కూడా టీడీపీ అభ్యర్థి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరుగుతోంది. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఖర్చులకి కానీ ఓటర్లకు పంపిణీ చేయాల్సినటువంటి నగదు విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. పోలింగ్ ముందు రోజు కూడా డబ్బులు ఎవరికి కూడా చేరకపోవడంతో అక్కడ స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించినటువంటి 263, 264, 265 బూతులకు సంబంధించి దాదాపు 3500 మంది ఓటర్లకు సంబంధించి డబ్బులు అందలేదు అంటూ అక్కడ టీడీపీ నేతల్ని వాళ్ళు నిలదీయడం జరిగింది. గత 15 రోజులుగా పార్టీ కోసం కష్టపడడం జరిగింది. అదే డబ్బులన్నింటినీ సమయానికి అందజేస్తామని చెప్పినటువంటి నేతలు ఆ పోలింగ్ చివరి రోజు వరకు కూడా, రేపు పోలింగ్ జరుగుతుందనగా రాత్రి వరకు కూడా డబ్బులు అనేవి అందించకపోవడంతో అక్కడ ప్రాతినిధ్యం వహించేటటువంటి స్థానిక నేతలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని డబ్బులు ఎవరైతే అందిస్తామన్నారో ఎంపీ తరఫున ఉండేటటువంటి నాయకులను అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ కూడా డబ్బులు అందించకపోతే ఎట్లా? ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు గత 2-3 రోజుల క్రితమే డబ్బు పంపిణీ అనేది చేశారు. ఇక్కడ మనం డబ్బు పంపిణీ చేయకపోతే ఏ రకంగా ముందుకు వెళ్ళగలం? దీనికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్లు అలాగే నాయకులు కూడా తమని నిలదీస్తున్నారు అంటూ వాళ్ళందరూ కూడా సమావేశంలో మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అయితే దానిని ఇప్పటికెప్పుడు సమాధానం చెప్పాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడ డబ్బులు అందజేస్తామని చెప్పినటువంటి నేతలు తమతో డబ్బు తీసుకొస్తున్నటువంటి కార్లను పట్టుకోవడం వల్లే డబ్బు ఆలస్యం అవుతుంది, మరికొద్ది సేపట్లో ఇస్తాము అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో నమ్మకం లేనటువంటి కొంతమంది నేతలు ఆ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అవి ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున అంటే కూటమి తరఫున డబ్బు పంపిణీ విషయంలో ఎంత గందరగోళం జరిగింది, ఎంత దారుణం జరిగింది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు వాళ్ళందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈ ప్రభావం దాదాపుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలపైన పడింది. కొన్ని చోట్ల డబ్బులు అందించారు, మరికొన్ని చోట్ల అందించకపోవడంతో వాళ్ళందరూ ఈ రెండు పార్టీల నేతల మధ్య ఇప్పుడు దూరం మరింత పెరిగింది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ అనేది చాలా కీలకంగా నిలుస్తుంది. ఈ సమయంలో అవసరమైన సమయంలో డబ్బులు పంపిణీ చేయకపోవడంతో ఇప్పుడు ఇరు పార్టీల మధ్య మరింత దూరం అయితే పెరిగింది. ఈ వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై జనసేన కానీ టీడీపీ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా మల్లికార్జున్?
ఈ వీడియో తీస్తున్నటువంటి సమయంలోనే అక్కడ స్థానిక నేతలే ముందుగా సమయానికి డబ్బులు అందిస్తే సరే, లేదంటే ఈ వీడియోని మేము గ్రూపుల్లో పెడతాం అంటూ కూడా అప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఆ పోలింగ్ ప్రారంభమైంది, పోలింగ్ ముగిసింది, ఈవీఎంలన్నీ కూడా సాంగ్లో చేరుకున్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ స్థానిక నాయకులకి ఎవరికైతే మాట ఇచ్చారో ఆ నాయకులకి ఇప్పటికీ కూడా డబ్బులు అందినటువంటి నేపథ్యంలోనే ఈ వీడియోని వారందరూ కూడా బయటికి విడుదల చేయడం జరిగింది. అంటే ఒకరిపై ఒకరి ఆధిపత్యం ముందుగానే ఇలా చేయాలి అని నిశ్చయించుకున్నటువంటి సమయంలో ఈ వీడియోని జనసేన తరపు నుంచి ఉన్నటువంటి నాయకులు బయటికి విడుదల చేయడం జరిగింది. అయితే అప్పటికే డబ్బు పంపిణీ జరగపోయిన నాటికి వీరి మధ్యన దూరం పెరిగింది. ఈ డబ్బులు ఇవ్వలేనటువంటి సమయంలో మేము క్షేత్రస్థాయిలో ఓట్లు అడగలేము, వారిని బూత్ దాకా తీసుకురాలేము, పోల్ మేనేజ్మెంట్ చేయలేము అని తేల్చి చెప్పారు. అయినప్పటికీ కూడా టీడీపీ తరఫున, కూటమి తరఫున పోలవరంలో అందాల్సినటువంటి డబ్బులు అయితే అందకపోవడంతో ఆ వీడియోని ఇప్పుడు వీళ్ళు బయటికి విడుదల చేయడంతో కొంత గ్యాప్ అనేది వారి మధ్యన ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మల్లికార్జున్. ఓటర్లకు డబ్బుల పంపిణీ విషయంలో టీడీపీ జనసేనల మధ్య వివాదం రచ్చరచ్చయింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో జరిగింది ఈ సంఘటన. ఎన్నికల ముందు రోజు ఓటర్లకు డబ్బుల పంపిణీ విషయంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో ఇది. డబ్బు పంపిణీ పూర్తి స్థాయిలో చేయకపోవడంపై రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.